విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టులపై ఏలూరులో నిరసన చేశారు. అంగన్వాడీలో కనీస వేతనం అడిగితే అరెస్టులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. భారీగా చేరుకున్న నిరసనకారులు కలెక్టరేట్ వద్ద బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు అక్కడికి భారీగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అంగన్వాడీల సమస్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరులో అంగన్వాడీ కార్యకర్తలు కథం తొక్కారనే చెప్పుకోవచ్చు. విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలని పోలీసులు అక్రమ అరెస్టులు చేశారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియడం లేదంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు భారీగా ర్యాలీ చేస్తున్నారు. మనం చూస్తున్నాం, సుమారుగా 500-600 మంది అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఏలూరులో భారీ ర్యాలీ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా కనీసం వారి వివరాలు తెలియడం లేదు. వాళ్ళ ఫోన్లకు సంబంధించి కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. వీరు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి అసలు మీ డిమాండ్లు ఏంటి, ఏం జరిగింది? మాకు కనీస వేతనం అనేది ఇవ్వాలి. మేము నిన్నటి నుంచి శాంతియుతంగా విజయవాడలో మొత్తం రాష్ట్రం మొత్తం మీద ధర్నా అనేది చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి మాలో కొంతమంది సోదరిమణులను పోలీసు వారు నిర్దాక్షిణంగా అరెస్టు చేయడం అనేది జరిగింది. మేమేం అడిగామండి? కనీస వేతనమే కదా అడిగింది. సుప్రీంకోర్టు ప్రకారం కనీస వేతనం అడుగుతున్నాము. ఇంకేమి కొంత కోరికలేమి కోరట్లేదు, గిఫ్ట్ వాచర్స్ ఏమీ అడగట్లేదు. మేమేమి మాకేంటంటే మాకు కనీస వేతనం ఇవ్వాలి, మెడికల్ లీవ్ ఇవ్వాలి, గ్రాడ్యుటీ అనేది అమలు చేయాలి. వెంటనే మా నాయకులు విజయవాడలో ఉన్న వాళ్ళని వెంటనే అరెస్ట్ నుంచి తొలగించాలి. అమ్మాయి, ఏంటి ప్రభుత్వంతో చర్చలు ఏమైనా జరిపారా? ప్రభుత్వం పెద్దలు ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నించారా? ఏమన్నారు? నిన్న జరిగిన ధర్నాలో, విజయవాడ జరిగిన ధర్నాలో నాయకులతో మాట్లాడారండి. ఈ రోజు కాదు, రేపు ఉదయాన్నే చర్చలు జరుపుతామని చెప్పారు. కానీ రాత్రికి రాత్రి అంగన్వాడీ నాయకుల్ని, వర్కర్లని, హెల్పర్లు అందరినీ కూడా పెద్ద ఎత్తున మొత్తం తరలించడం జరిగిందండి. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఫోన్లన్నీ లాగేసుకున్నారు. వాళ్ళకి ఫోన్లు చేయడానికి కూడా లేదు. ఎక్కడున్నారని తెలియట్లేదు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని మేము ఇప్పుడు ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. కనీస వేతనం అడగడం తప్పండి. కనీస వేతనం ఇవ్వాలి అనేది మేము ప్రధానంగా డిమాండ్ పెట్టాం. ఎప్పుడో గత ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఈ ప్రభుత్వంలో ఇప్పుడు నా అధికారంలో ఉన్న నాయకులు వచ్చి మాట్లాడారు. ఏమని? మీరు అడిగేది న్యాయమైన కోరికమ్మా, మీకు గతంలో 2 సార్లు జీతాలు పెంచింది మేమే, రాగానే మళ్ళీ మీకు జీతం పెంచేది కూడా మేమే అని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీలని క్రూరాతి క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా, ఆడవాళ్ళని లేకుండా, మహిళలకు బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళకు లేకుండా కొట్టి లాగి బస్సులు ఈడ్చుకెళ్ళడం జరిగిందండి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే చర్చలు జరిపి మా డిమాండ్స్ అన్ని తీర్చకపోతే ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే నిన్న అక్రమంగా అరెస్ట్ చేసి మా నాయకులను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లారో కూడా ఇంతవరకు తెలియదు. అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకులు వెంటనే విడుదల చేయాలి. మాకు కనీస వేతనం కాంటాక్ట్ లో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు, ఏంటి, కనీసం వాళ్ళు తిన్నారా? లేరు, ఫోన్లు కాంటాక్ట్ లేరు. వాళ్ళు తిన్నారో లేదు తెలియదు. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు బేబీ రాణి గారికి చెయ్యి కూడా ఇదివరకు గతకాలంలో విరిగింది. ఇప్పుడు మళ్ళీ గట్టిగా లాగటం వల్ల పోలీసులు మళ్ళీ ఆ చెయ్యి బెనికి వాపు వచ్చింది. మరి ఆ విధంగా నీరసంగా ఉన్నారని తెలిసింది. కానీ వాళ్ళు ఎక్కడున్నా సరే వెంటనే విడుదల చేయాలి. లేకపోతే గత ప్రభుత్వంలో చేసినట్టు విధంగానే ఈ ప్రభుత్వం కూడా ఇలాగే నిరంకుశంగా ఇంత క్రూరంగా మరి చేసిందంటే మరి ప్రభుత్వం చాలా సిగ్గుపడాలి. మా ఈ గత వేతనాలు ఎంత వస్తున్నాయి, ఎంత అడుగుతున్నారు? మాకు వేతనం 11,500 వేతనం వస్తుంది. కానీ మేము కనీస వేతనం, మా పనికి తగ్గ వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే మేము అడిగేటువంటి వేతనం మేము సరిగ్గానే ఉంది. కానీ ఎక్కువగా మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. కనీస వేతనం 26,000 ఇవ్వమంటున్నాం. శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. మమ్మల్ని ఈ విధంగా అరెస్ట్ చేసి నిరంకుశ పాలన చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. ఎప్పటికైనా స్పందించి ప్రభుత్వం మొండి వైఖరి మానుకొని మా యొక్క కోరికల సమస్యను తీర్చకపోతే ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని తెలియపరుస్తున్నాం. మొత్తమే చూసుకుంటే ఏలూరులో అంగన్వాడీ హెల్పర్స్ కానీ, వర్కర్స్ కానీ పూర్తి స్థాయిలో ధర్నా చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క CI2 ఆధ్వర్యంలో జరుగుతుంది ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో మానవహారం కూడా వీరు నిర్వహించడం జరిగింది. వేతనాలు పెంచాలి, వేతనాలు పెంచమని అడిగితే ప్రభుత్వం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లుగా అంగన్వాడీ వర్కర్లు అలాగే హెల్పర్స్కి సంబంధించి వేతనాలు పెంచాలి. అక్రమ అరెస్టులను ఎవరైతే చేశారో వారిని వెంటనే విడుదల చేయాలని కూడా ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ.